నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు చేసిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో మొదటి రోజే సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పాడు. బ్రహ్మాండమైన కార్యక్రమము. ఎందుకంటే మహిళలు ఏదో అనుకొని ఏదో రెచ్చిపోతున్నారు తప్ప మహిళలకు రాకపోకలకు ఎంత ఖర్చు అవుతుందో ఒక 1 ఇయర్ 1 వీక్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలా సేపు వాళ్ళకు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ పేరు నిలబెట్టాలంటే మహిళలు ఫ్రీగా తెలంగాణలో ప్రయాణం చేయాలని ఆయన చెప్పాడు. రెండవది ఏంటంటే ఆయన 2500 మహిళలకు కూడా ఇస్తా అని చెప్పాడు. ఒక సంవత్సరం పాలనలోనే ఇంత బ్రహ్మాండంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన మన టైగర్ రేవంత్ రెడ్డి గారు రాబోయే కాలంలో నిజంగా ఇంకా రాబోయే కాలంలో ఏం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటికే కొన్ని వాగ్దానాలు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే ఇంకా పథకాలు ఏమైతే ఉన్నాయో విద్యార్థులకు బ్రహ్మాండంగా, నిరుద్యోగులకు జాబ్సే కావచ్చు, అటువంటి చేయడానికి ముందుకొస్తున్న మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కారణాలు ఏంటంటే 1 ఇయర్లోనే ఇంత బ్రహ్మాండమైన పరిపాలన ఎక్కడ చూడలేదు. ఇప్పుడు జనవరి నుండి ఇప్పుడు విలేజ్లలో సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి కనుక విలేజ్లలో కూడా పింఛన్లు 416 రూపాయలు పింఛన్లు మహిళలకు చేస్తున్నాడు. అట్లాగే దళిత బంధు కూడా వేయడానికి ఆయన ముందుకొస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రజల ఆశీర్వాదం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా ఆయన నిరంతరము 18 గంటల పరిపాలనలో నిరంతరము ఆయన ఉంటున్నాడు. అప్పటి పరిపాలనలో ఆయన ఫామ్ హౌస్లో ఉండి ఏదో చెప్తూ ఏదో కాలయాపన చేశాడు. కానీ ఈయన ప్రజల కోసమే నేనున్నా, నా కోసమే ప్రజలు ఉన్నారు అనే దాని మీద బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా అది రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్లాలని మేము అనుకుంటున్నాం.